200 రూపాయల కిలో కొందామా? సామాన్ అంతా పట్టుకున్నది, మొత్తం సామాన్ పట్టుకున్నది. నాకు 100 ఎనభై 200 అంటున్నాను. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తే లేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ రోజు అయితే మా ఆయన నేను అంగడికి పోతున్నాం. సామాన్ కూడా అయిపోయింది, ఇంట్లో చాలా సామాన్లు అయితే కొనాల్సి ఉంది. అందుకోసమే 4 నెలల తర్వాత మా ఆయనతో నేను కలిసి వెళ్తున్నాను అంగడికి. పడే ముందు అయితే వెళ్ళినాం, మళ్ళీ ఈ రోజు ఆటోలో వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో అయితే చాలా సరుకులు లేవు, కారం, పసుపు ఇవన్నీ చిన్న చిన్నవి మా ఆయన తీసుకొస్తాడు. కానీ ఇక ఈ కారం, పసుపు అయితే నేను తీసుకురాలేను, నాకు తెలియదు అని అన్నాడు. అందుకోసమే ఇక నేను వెళ్ళాల్సి వస్తుంది. మా పాప వాళ్ళనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసినాం. చాలా ఎండలు అయితే కొడుతున్నాయి కదా, అందుకోసమే పాపల్ని ఇద్దరిని కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. ఇక మేమిద్దరం కలిసి అంగడికి పోదామని డిసైడ్ అయినాం. ఇక వెళ్తున్నాం, మేము రెడీ అయిపోయినాం వెళ్ళడానికి. ఫ్రెండ్స్ అందరికైతే ఇప్పుడైతే మేము నా ఆవిడ బజార్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. సో చాలా రోజుల నుంచి వెళ్దాం అంటుంది. నాకు కొన్ని షూట్స్ వల్ల నేనైతే వెళ్ళలేదు. మళ్ళీ సాయంత్రం అయితే చాలా వర్క్ ఉంటుంది షాప్లో, హోటల్లో కూడా. సో ఇప్పుడైతే మేము ఇక అంగడికి వెళ్తున్నాము. ఈ రోజు అయితే మా పాపల్ని అయితే మా అత్త వాళ్ళ ఇంటికి పంపించేసాను. అత్త వాళ్ళ అయితే ఇప్పుడు ఇక ఏం వర్క్ లేదు వాళ్ళకు కూడా. సో ఎండాకాలం, మళ్ళీ పొలాలు కూడా ఏం వర్క్ లేదు. సో ఇప్పుడైతే మేము ఇద్దరం అయితే అంగడికి బయలుదేరుతున్నాం. వాటర్ కూడా నింపమన్న మా ఊళ్ళో. ఎందుకంటే ఎండలు అయితే ఘోరం ఉన్నాయి, ఇట్లా వర్షం పడతలేదు. ఇప్పుడు 9:30 అవుతుంది కానీ ఘోరం ఎండ ఉన్నది. ఇక సరుకు దగ్గర తప్పదు ఇక, అందుకోసం అయితే ఇక రెడీ అయ్యి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము ఆటోలో బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఆటో బస్ వస్తే బస్ ఇక ఏమొస్తుంది. సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఇక. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇప్పుడైతే ఆసిఫాలు దిగేసినాము. ఇంకో చూడండి, ఎండ అయితే ఘోరం కొడుతుంది. పైనుంచి ముంగట నుంచి వెనుక నుంచి ఇదే కట్టుకున్నా. ఏమంటుంది? చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపో బాగా చాలా బాగా ఘోరం ఎండ కొడుతుంది. మిర్చి అయితే కొంటున్నాం, మిర్చి మొత్తం మిర్చి మార్కెట్ ఇదంతా. అటు మెయిన్ మార్కెట్ ఉంది కదనా? ఎట్లా అన్నా? 200 రూపాయల కిలో కొందామా? ఎట్లా ఉంది? ఎంత ఉంటుంది? నాలుగు కిలోల సంవత్సరం మొత్తం 3 సరిపోతాను. ఎట్లా? 200. నాకు 100 ఎనభై 200 అంటున్నా. కిలో 100 కిలో 100 100 కిలో 100. సో సామాన్ తీసుకున్నాము, చాలా వరకు మిరపకాయలు అవన్నీ తీసుకున్నాము. చాలా ఎండ కొడుతుంది. మామిడి మొత్తం కప్పుకున్నది. మార్కెట్కి అయితే వెళ్ళేసి మొత్తం అది తీసుకున్నాము. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాము. సో మిర్చి అక్కడ పోయితే వెళ్ళిపోవాలి. ఆవిడైతే అలసిపోయింది పాపం. ఇక్కడ సామాన్ ఉంటాను నేను ఇక దుకాణంలో. ఇక్కడ కూర్చోబెట్టిన ఈ సామాన్ అంతా పట్టుకున్నది, మొత్తం సామాన్ పట్టుకున్నది.
ఎట్లా చెప్తుంది ముఖం చూడు, ఎండ ఘోరం. ఎండ గొరం కొడుతుందా? నీరే దా, ఇక్కడ పిల్లలకు నీళ్ళు ఉన్నాయి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. ఇక మా ఆయన ఇక్కడ వేసి కూర్చోబెట్టిండు, సామాన్ కొంటాడట షాప్లో. కొన్ని సామాన్లు కొనేటివి ఉన్నాయి, అందుకే ఇక్కడ కూర్చున్నాం. ఇక ఎప్పుడు కొనే షాప్లో అల్ల నేరేడు పండ్లు కాసి ఉన్నాయి చెట్టుకి. సామాన్ కొనుడు అయితే స్టార్ట్ చేసిండు ఆయన. లోపలికి వెళ్ళి ఇక కొంటున్నాడు ఏమైనా. ఇంకా డబ్బులు డేట్ ఉంది. సోనీ ఏమమ్ముతారు? ఆ పొలం ఉన్నది. ఇక్కడే మా ఆయన షాప్ సామాన్లు కొంటాడట, నాకు కూడా తెలియదు. సరిపోతుంది. సూర్య మసాలా ఒకటి తీసు. రెండు స్వీట్ సామాన్ మొత్తం నింపేస్తాను. రేట్ ఏమో రాస్తాను. నింపాలన్నా నేను ఇంకా సైడు రెండు చూడ్డానికి చిన్నగా ఉన్న మొత్తం సామాన్లు వచ్చినాయి. అయితే మీరా 4 ఈ 4 చెట్లు, కార్తీక 4, కార్తీక 4 మావిడది కాదుకుంటాను. ఇది సిట్ ఇచ్చిండు ఒకటి. ఇక్కడ ఆడ పోతే చెక్కి దగ్గర పోతే గాడ ఉంది చెక్కి ఈ సైడ్లో గీడ ఉంది మూలంగా. కారం చేసినప్పుడు చూపిస్తా. మావిడది ఇక్కడ గాదురుకుంటాను. ఇక ఎండ ఘోరం కొడుతుంది ఫ్రెండ్స్, ఘోరం ఉన్నది. ఈ సిట్ అయితే రాసి వచ్చింది. మావిడది గాదురుకుంటాను. ఇక్కడ కూర్చున్నాయి కదా, ఇక్కడ ఎంత ఘోరం ఉన్నది, ఎండ ఎంత ఘోరం కొడుతుంది. నీళ్ళు ఆగుతుంది, వర్షపడతలేదు. రాత్రి ఏమైనా ఉంటుంది. ఇక నేను ఇక్కడైతే కూర్చున్నాను, వర్షపడతలేదని చెప్పేసి. గాజుల కలెక్షన్ మొత్తం గాజుల షాప్. మావిడది కారం ఉంది. ఇప్పుడైతే మొత్తం కొనైంది. ఇగో మావిడ ఉన్నది. ఏం చిన్నది జల్లెడ బోలు పెట్టడానికి ఉన్నది. విరిగిపోయిందని బోలు పెట్టేది ఉన్నది. చాలా వేడైతుంది, ఘోరం ఉన్నది వేడైతే. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం ఫైనల్గా. చాలా అయితే ఎండ కొడుతుంది. ఇప్పుడు కొంచెం మబ్బు అవుతుంది. ఇప్పుడైతే బజార్ ఫుల్ ఉంటుంది, అందుకనే మేము తొందరగా వెళ్ళినాం. తొందరగా వచ్చేసినాం అనమాట. ఇక మా ఆయన అయితే కాలు చేతులు కడుక్కుంటున్నాడు. ఏమో ఆలు కర్రీ తినాలని ఏమో కర్రీ వండుతున్నాడు. ఏం చేస్తున్నావు చిన్న? ఆమ్లెట్ వేస్తున్నారు. ఇద్దరికి కూడా వేసేయని చెప్పిన. ఇక కలిసి తిందామని అనుకున్నాం. పాపలు అయితే పడుకున్నారు కదా, అమ్మకు ఫోన్ చేసిన. సామాన్లు అయితే ఇక తీసుకొచ్చినాం. కొన్ని సామాన్లు. కిరాణా సామాన్ అయితే ఇక ఆటో మీద వేసి మేము బస్సులో వచ్చినాం. నాకైతే ఫ్రీ టికెట్, మా ఆయనకి 30 రూపాయలు. 30 రూపాయలు కదా.
నేను ఫ్రీలా వచ్చిన మా ఆయన 30 రూపాయలు కూర వేసుకున్నాను. షెడ్ తీసిన ఇప్పుడు ఘోరం ఉన్నది, ఎండ ఘోరం కొడుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఆగామాగా అయిపోయింది. మీతో అసలు పోవద్దు ఆడలతోటి కదా. నాది తొందరగా అవుతుంది. అల్లం మళ్ళా ముసలోళ్ళతోటి పోవాలా నువ్వు. బజార్ నుంచి తెచ్చిన సామాన్లు అయితే పెట్టుకుంటున్నా. మళ్ళీ టమాటాలకు ఖరాబ్ అవుతాయని సామాన్లు పెట్టుకుంటే టమాటాలు అయితే 30 రూపాయల కిలో. ఇగో చిన్న తోటకూర, గోంగూర, కొత్తిమీర 10 రూపాయలకి ఎంత ఇచ్చింది, కొంచెం ఇచ్చింది. ఇదేమో 3 కట్టలు ఇచ్చింది 20 రూపాయలకి గోంగూర. ఇది ½ కేజీ 30 రూపాయలు కదా. తోటకూర కూడా ఆవు కాదు 20 ఇచ్చింది. ఏంది 20 ఇచ్చిన ఆమెకు 30 రూపాయలు. 30 అయిందా? ఇవైతే ఇక మిక్సీ చేయడానికి అక్కడ కొన్నాం. ఇంకో కవర్ ఉండే ఉన్నది 2 కిలోలు కొన్నాం కదా. ఎల్లుండి ఎంత ఎంత తీసుకున్నది? 80 రూపాయలు కిలో. 80 రూపాయల కిలో. ఫ్రెష్ ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో అట ఆమె చెప్పింది. మరి ఏమో నీకేమో అబద్ధం తెలియదు కానీ ఆమె అయితే చెప్పింది. 10 రూపాయలు. సొరకాయ 10 రూపాయలు. 20 రూపాయలు చెప్పింది. ఇక అన్ని సామాన్లు ఒకే దగ్గర పోయేసరికి 10 రూపాయలకి ఇస్తా తీసుకో అన్నది. సరే అని తీసుకొచ్చిన నేను. అల్లం అక్కడ పెట్టుకో, తీసి ఉంచు, కింద పెట్టి వాడ వెల్లిపాయల దగ్గర పెట్టి ఎల్లిపాయల దగ్గర పెట్టుకో. పట్టు ఉన్నాయి, పెడతా ఉన్నాయి. ఆకలి అవుతుంది ముందు, అయిందాగా. నాకు మంట పడుతుంది తెలుసా. నాకు హాయ్ అనిపిస్తాను. ఏం మరి తర్వాత పెట్టుకోరాదు ఇవన్నీ. వాళ్ళు వస్తారు మళ్ళా, పని ఉన్నది కదా. క్యారెట్ వాళ్ళకు తీసుకొచ్చి ఫ్రెష్ ఉన్నాయి క్యారెట్ అయితే. ఆ రోజు తెచ్చినాయి అట్టిగానే పోయినాయి, తినలేదు అయిపోయినాయి. ఇవి ఇప్పటికి అవుతాయి ఇప్పుడు చేయడానికి. దీని మీద కప్పి ఉంచాలి ఒకటి తడిపేయగలరు, పెట్టి ఉంచు. లేకుంటే మొత్తం వాలిపోతాయి. మిరపకాయలు చిన్నగా వస్తాయి. కస్టమర్లు అంటున్నారు చిన్నగా ఉంటాయి మిర్చిలని. ఎండకి మొత్తం చిన్నగా అయినట్టు ఇవి వాడిపోతున్నాయి, అందుకే మిరపకాయలు చిన్నగా వస్తున్నాయని చెప్పినాను. సరే ఏంలే. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.